ఇప్పుడు ఏపీ ఉద్యోగులు పెన్షనర్లలో రెండు ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇవే ప్రభుత్వానికి సమాధానం చెప్పలేని ప్రశ్నలుగా మారిపోయాయి. జీతాలు, పెన్షన్లు ప్రతి నెల మొదటి వారంలో చెల్లిస్తున్నారు, కానీ ఈ రెండు ప్రశ్నలకు మాత్రం జవాబు దొరకడం లేదని ఉద్యోగులు, పెన్షనర్లు వాపోతున్నారు. పీఆర్సీ ఎప్పుడు అమలు చేస్తారు, ఐఆర్ ఎప్పటి నుండి ఇస్తారు? ఈ రెండు ప్రశ్నలే ఇప్పుడు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే 2023 జూలై నుండి వేతన సవరణ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లకు ఇప్పటికే పీఆర్సీ లేక 34 నెలలు దాటిపోయినా, కొత్త ప్రభుత్వం వచ్చి 22 నెలలు దాటినా ఇంకా ఈ రెండు ప్రశ్నలకు ప్రభుత్వం నుండి జవాబు మాత్రం దొరకడం లేదని వారు అసంతృప్తిగా ఉన్నారు. ఏదో ఒక రకంగా బకాయిలు మాత్రం కొంతవరకు చెల్లించినా, అసలు పెరుగుతున్న ధరలను తట్టుకొని కుటుంబాలను నెట్టుకురావడానికి వేతన సవరణ, డిఏడిఆర్ మంజూరు తప్ప మరొక మార్గం లేదు. అందుకే ఉద్యోగులు, పెన్షనర్లలో విపరీతమైన అసంతృప్తి రాను రాను పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్జిఓ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఉద్యోగుల్లో మరోసారి తీవ్రమైన చర్చకు దారితీశాయి. పీఆర్సీ, ఐఆర్ కోసం ఉద్యోగులు ఇంకెన్నాళ్ళు ఎదురు చూడాలని ఆయన ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించారు. తక్షణమే కొత్త పీఆర్సీ చైర్మన్ నియమించి మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏపీ ఎన్జిఓ సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం విజయవాడలో జరిగిన సందర్భంలో కార్యవర్గ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ప్రభుత్వం పట్ల మెతక వైఖరితో ఉండే విద్యాసాగర్ ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా ఉందని ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు. పీఆర్సీ ఒక్కసారిగా పూర్తయ్యే ప్రక్రియ కాదు. కమిటీని ఏర్పాటు చేయాలి, చర్చలు జరపాలి, నివేదిక ఇవ్వాలి. ఇవన్నీ జరిగేసరికి సంవత్సరాల తరబడి సమయం అవుతుంది. తెలంగాణలో కూడా ఇదే జరిగింది. తెలంగాణలో రెండో పీఆర్సీ కేవలం 6 నెలల కాలానికి ఉద్దేశించి నియమించారు. కానీ ఇప్పటికీ 2.5 సంవత్సరాలు దాటినా అక్కడ రిపోర్ట్ ఇవ్వలేదు. నిరంతరం 6 నెలల చొప్పున పొడిగించుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందుకే ఆయన ఇంతటి తీవ్ర వ్యాఖ్యలు చేశారని అనుకుంటున్నారు. తెలంగాణలో 2023లోనే పీఆర్సీ నియమించారు. కేంద్రం ఈ ఏడాది వేతన సవరణ ప్రారంభించింది. ఏపీలో మాత్రం ఇప్పటివరకు పీఆర్సీ వేయనే లేదని విద్యాసాగర్ అన్నారు. అందుకే ఉద్యోగులకు కొంత ఊరటనిచ్చేలా ఐఆర్ ప్రకటించకుండా కాలయాపన చేయడం ఏంటని ఉద్యోగులు, పెన్షన్లు చికాకు పడుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే 5% ఐఆర్ ఇస్తున్నారు. అయితే మరోవైపు ప్రభుత్వం ఇటీవల కొన్ని అంశాల్లో సానుకూలంగా వ్యవహరించిందని ఏపీ ఎన్జిఓ సంఘం అంగీకరిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగుల బకాయిల విడుదలలో ప్రభుత్వం ముందుకు రావడం, సుమారు 21,000 కోట్ల బకాయిల చెల్లింపుల ప్రక్రియ ప్రారంభించడం పట్ల ఏపీ ఎన్జిఓ సంఘ అధ్యక్షుడు విద్యాసాగర్ హర్షం వ్యక్తం చేశారు. అయితే కొన్ని రకాల బకాయిల చెల్లింపులపైన గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులపై నమోదైన కేసులను కూడా ప్రభుత్వం ఉపసంహరించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించినా ఇంకా వాటిపై స్పష్టత రాలేదని వారు వాపోతున్నారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ వాటి వర్తింపులు అనేక లోపాలున్నాయని, ఆ కార్డులపై నగదు రహితంగా మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడాలని కోరారు. అయితే గతంలో ఉన్న 230 సమస్యల్లో 115 సమస్యలను పరిష్కరించామని ప్రభుత్వం ప్రకటిస్తోంది. అయితే ఉద్యోగులు మరో కొత్త సమస్యను కూడా పరిష్కరించాలని కోరుతున్నారు. ఐవీఆర్ఎస్ సర్వేల ద్వారా ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం న్యాయం కాదని వారు అంటున్నారు. ఐవీఆర్ఎస్ను కేవలం పనితీరును మెరుగుపరచుకోవడానికి ఒక సాధనంగా మాత్రమే వాడుకోవాలని విద్యాసాగర్ అంటున్నారు. ప్రధాన కార్యదర్శి డివి రమణ మాట్లాడుతూ, కొన్ని శాఖల ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచడం, మెమో 57 ద్వారా 11,000 మంది సిపిఎస్ ఉద్యోగులను ఓపీఎస్లోనికి తీసుకురావడం, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలియజేశారు. కొత్త జిల్లాల్లో 16% హెచ్ఆర్ఏ ఇవ్వాలని, ప్రత్యేక ప్రయోజనాలు అమలు చేయాలని డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తాము ఇప్పటికే తీసుకువెళ్ళామని ఆయన అన్నారు. మొత్తం మీద చూస్తే ఉద్యోగులు ఇప్పుడు 2 భావనలు ఒకేసారి కనిపిస్తున్నాయి. ఒకవైపు బకాయిల విడుదలపై కొంత ఊరట కనిపిస్తోంది. మరోవైపు పీఆర్సీ, ఐఆర్ విషయంలో ఇంకా కొనసాగుతున్న అనిశ్చితి కూడా కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో, పెన్షనర్ వర్గాల్లో ప్రధాన ప్రశ్న ఒక్కటే: ప్రభుత్వం త్వరలో పీఆర్సీ, ఐఆర్పై స్పష్టమైన ప్రకటన చేస్తుందా, లేక పీఆర్సీ, ఐఆర్ కోసం ఎదురుచూపులు ఇంకా కొనసాగుతాయా, లేదంటే నిరసనల ద్వారా ఉద్యమాల తీవ్రతను పెంచాలా అంటున్నారు. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.